చూడు సత్య, నన్ను అపార్థం చేసుకోకు. ఆ లింగమూర్తి గారు దాన్ని కబ్జా చేయాలని చూశాడు కానీ మనం దాన్ని కబ్జా చేయాలని చూడలేదు. ఆడి క్యారెక్టర్ ఎక్కడ, మన క్యారెక్టర్ ఎక్కడ? ఆ సైటు ఓనర్లు ఆ లింగమూర్తి గారితో జరిగిందంతా చెప్పి దాన్ని మీకే అమ్ముతాం సార్ తీసుకున్నానంటే నేను ఒక రేటు పెట్టి కొన్నాను. నువ్వు నన్నే అనుమానిస్తున్నావు సత్య? అది కాదన్నా, మీ పేరు మీద ఉన్న సైట్కి రిజిస్ట్రేషన్ అని. అదే అన్నా, ఆ విక్రమ్ గాడు వాళ్ళకి ఎలా తెలిసింది? అక్కడ పోలీసులు ప్రెస్ వాళ్ళు మీరే వస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చూశారన్నా. మన విషయం పోలీసులకి ఎలా తెలిసింది సత్య? అన్నా, ఎక్కడో ఏదో జరుగుతుందన్నా. అన్నా, లింగమూర్తి కబ్జా నుండి మనం కాపాడాం. దాన్ని మీరు డబ్బులిచ్చి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నా దాన్ని మళ్ళా మీరు నా పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేస్తే మనకి బ్యాడ్ నేమ్ వస్తుందన్నా. మీరు నాకు ఫ్రీగా ఇచ్చిన ఆ స్థలం నాకు వద్దన్నా. ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్నికలకి వెళ్తున్నాం. ఈరోజు మీరు అక్కడ దొరికుంటే మీ పొలిటికల్ కెరీర్కే పెద్ద మచ్చ వచ్చుండేదన్నా. మనం ఇంకోసారి ఇలాంటి పనులు చెయ్యొద్దన్నా. వెళ్ళొస్తానన్నా. చూసావా మంజు, మనం ఒకటి ఆలోచిస్తే ఆ మినిస్టర్ ఇంకొకటి ఆలోచించాడు. మినిస్టర్ కదా సార్ అక్కడికి రావాల్సింది. సడన్ గా సత్య గారు వచ్చారేంటి సార్? ఇది ఆ మినిస్టర్ గాడి ప్లానో లేక ఆ మినిస్టర్ని పక్కకి పెట్టి ఆ ల్యాండ్ ని సత్యాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నాడు. సత్య గారి క్యారెక్టర్ అది కాదు కదా సార్. అది కాందే అక్కడి దాకా వచ్చాడా? సత్య గారు వచ్చింది మినిస్టర్ గారి కారులో సార్. అంటే సత్య గారు నిజంగానే మినిస్టర్ గారు రావట్లేదని చెప్పడానికి వచ్చినట్టుంది కదా సిచ్యువేషన్ని సత్య తనకి అనుకూలంగా అప్పటికప్పుడు మార్చుకున్నాడు. ఎలక బోందాకా వచ్చింది కానీ పడకుండా తప్పించుకుంది. మంజు, నీ భర్త మాత్రం చాలా షార్ప్గా ఉన్నాడు. వాడా మినిస్టర్ జుట్టులోంచి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. వాణ్ణి అలాగే వదిలేస్తే పేదల భూముల్ని సునామీలా విరుచుకుపడి కబ్జా చేసేస్తాడు. సార్, సత్య గారు మీరు అనుకున్నట్టుగా ఉండరు సార్. డబ్బుల కోసం తప్పుడు పనులు చెయ్యరు. పేదవాళ్ల కోసం మంచి కోసం నిలబడే మనిషి. కాకపోతే ఆ మినిస్టర్ వెంట తిరగబట్టి కాకిని కోయలని ఒకటిగానే చూడాల్సి వస్తుంది. ఆప్తావా ఇంకా? మీ ఆయన గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. మినిస్టర్ ఏం చెప్తే ఆయన చేస్తాడు. నీ దృష్టిలో నీ భర్త సత్య వేరు, మినిస్టర్ దగ్గరున్న సత్య వేరు. సత్యకి ఆ ల్యాండ్ గురించి తెలియందే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు వచ్చాడని అంటావా? కాకపోతే అక్కడ మనము ప్రెస్ వాళ్ళు ఉంటారని అతను ఊహించలేదు. మనల్ని చూసేసరికి ఆ మినిస్టర్ రావడం లేదని చెప్పి ఎస్కేప్ అయ్యాడు. సార్, మీరు ఎన్ని చెప్పినా సత్య గారు రిజిస్ట్రేషన్ కోసమే వచ్చారంటే నేను నమ్మలేను సార్. విషయం అర్థమై కూడా అర్థం కానట్టు నటించుకు మంజు. నటించడం నీకు సూట్ అవ్వదు. ఎవరు సార్ నటించేది? నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. నా భర్త మీద ఉన్న అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. అభిప్రాయం చెప్పడం కూడా తప్పేనా సార్? అభిప్రాయం చెప్పడం వేరు, ఆ అభిప్రాయాన్ని బలంగా రుద్దాలని చూడడం వేరు. నీ భర్త ఆ మినిస్టర్ దగ్గర తప్పుడు పనులు చేస్తున్నాడని నాతో ఎన్నిసార్లు చెప్పావు? మంచిగా ఉన్న వ్యక్తి చేత తప్పుడు పనులు చేయిస్తున్నాడని నువ్వు బాధపడలేదా? ఇప్పుడు చేసే ఈ తప్పు పని కూడా ఆ మినిస్టర్కు తెలిసి ఉండొచ్చు, లేదా నీ భర్తనే డైరెక్ట్ అవ్వచ్చు. అది కాకపోతే మినిస్టర్ గారికి వీడొక చెంచగల్లా పనిచేస్తున్నాడు కదా. వీణ్ణి బినామీగా ఉండమని ఆ మినిస్టర్ చెప్పుండొచ్చు. చూడు మంజు, నాకు నీ సిన్సియారిటీ తెలుసు. నేను దాన్ని కించపరచడం లేదు. భర్త అని నువ్వు నీ భర్త సత్య మీద పెంచుకున్న ప్రేమ సత్య గురించి అలా మాట్లాడిస్తుందని కూడా నేను అర్థం చేసుకున్నాను.
సార్ మా అమ్మ ఫోన్ చేస్తుంది. సరే మాట్లాడు.